జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సేవలు, అవసరమైన సౌకర్యాలపై మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆసుపత్రిలో ఉన్న సమస్యలు, రోగులకు అవసరమైన మౌలిక వసతులపై ఎమ్మెల్యే అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో డిఎంహెచ్ఓ, జీహెచ్ఎంసీ ఉప కమిషనర్, ఆసుపత్రి సిబ్బంది మరియు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఆసుపత్రిలో అవసరమైన అన్ని సౌకర్యాలను త్వరితగతిన ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని తెలిపారు. రోగులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చికిత్స పొందేలా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. సూపర్ గ్యాస్ ప్లాంట్ ఉంది, ఏదో ఖరాబ్ అయినట్టుంది. మీకు కావాల్సింది గ్యాస్ని, దాంట్లో కాస్ట్ ఎక్కువ అవుతుందమ్మా. అది ఉంది, నేను కాదనట్లేదు. మీకు ఏంటంటే దాని కాస్ట్ ఎక్కువ. ప్లాంట్ పెట్టక ముందు 50% కాస్ట్ తగ్గిపోయింది నా దగ్గర ప్రైవేట్లోనే. వాడు ఏం చేశాడంటే నీకు ఆ ప్రాబ్లం ఉంటుంది. మీకు అదే గ్యాస్ ప్లాంట్ ఉందనుకోండి, మీకు లేకపోతే కంటిన్యూస్గా వీళ్ళకు డబ్బులు ఎక్కువ, మనం గ్యాస్ ప్లాంట్ డబ్బులు పెట్టుకుంటూ. మేడం ఏమైనా ఉందా? జిహెచ్ఎంసీ మ్యాన్ పవర్ అయితే ఇచ్చారు, పుస్తకాలు ఉన్నాయి మేడం. నాకు చెప్పండి, కొంచెం లేటే చెప్పండి. నాకు చెప్పాడు నాకేం ఇష్యూ లేదు, మీ ఇష్టం. మీకేమైనా కన్సర్న్ రెవెన్యూ వాళ్ళు ఉంటే చెప్పండి మేడం. ఆర్డర్ లేదు, ఇయర్ ఎండ్ అయితే మీకు ఇస్తారు కదా. మళ్ళీ మాకు మీరు అదే మినిట్స్లో ఎంటర్ చేయాలి. మినిట్స్లో ఎంటర్ చేసి వాళ్ళు తీసుకోవడం మూలాన అది ఇంటర్నల్ డాక్యుమెంటరీ కదా, మీ డిపార్ట్మెంట్స్ మధ్యలోనే ఇష్యూ కదా. మళ్ళీ వెళ్ళిపోయినామమ్మా. ప్రత్యేకంగా గవర్నమెంట్ హాస్పిటల్కి విచ్చేసిన మా డిఎంహెచ్ఓ గారికి, అదేవిధంగా మా డీసీ డిప్యూటీ కమిషనర్ గారికి, హాస్పిటల్ డాక్టర్స్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా మెంబర్స్కి కూడా, అదేవిధంగా మా నాయకులందరికీ, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ హాస్పిటల్ డెవలప్మెంట్ గురించి చర్చించడం జరిగింది. ప్రత్యేకంగా మేము కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాం. ఎందుకంటే 2.5 కోట్లు మా ఈ యొక్క రిక్వెస్ట్ చేసిన వెంటనే 2.5 కోట్లు శాంక్షన్ చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే పేషెంట్ వెయిటింగ్ షెడ్, పేషెంట్స్ కోసం వచ్చిన వాళ్ళ విజిటర్స్కి కూడా ఒక టాయిలెట్స్, ఇక్కడ బోర్వెల్ వేయడానికి ఇవన్నీ సదుపాయాలు కూడా కల్పించిండు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ త్వరలోనే సిటీ మిషన్ కూడా ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. అదేవిధంగా బ్లడ్ బ్యాంక్ కూడా ప్రారంభోత్సవం అవుతుంది. ఇవి కాకుండా రెండవ ఆపరేషన్ థియేటర్ని స్టార్ట్ చేసుకోవడానికి ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెట్టుకుంటున్నాం. అది కూడా అందుబాటులో వచ్చినప్పుడు ఇక్కడున్న అనేక మంది పేషెంట్లకు అది ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాం. వీటన్నిటికీ కూడా పూర్తి సహకారం అందిస్తున్న మా డిఎంహెచ్ఓ గారికి, డీసీ గారికి. లక్కీగా మాకేంటంటే ఈ యొక్క డిస్ట్రిక్ట్ హాస్పిటల్ని మన జీజీహెచ్ అంటే మన ఇక్కడ మెడికల్ కాలేజ్ కూడా నడుపుతున్నారు. మెడికల్ కాలేజ్ రిక్వైర్మెంట్ల కోసం కూడా ఇక్కడ సదుపాయాలని ఇంక్రీజ్ చేస్తున్న జీజీహెచ్ స్టాఫ్ అందరికీ, డాక్టర్స్ అందరికీ, వాళ్ళ అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళ వలన కూడా మాకు ఇక్కడ అనేక సదుపాయాలు కల్పించడం జరిగింది. సో దట్ పేషెంట్లకు ఇక్కడ బెటర్ కేర్ తీసుకునే విధంగా ఇంకొక 2వ లిఫ్ట్ కోసం
అదేవిధంగా జనరేటర్ కోసం కూడా మేము గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వీటిని అన్నింటినీ కూడా త్వరలోనే చేకూర్చుకొని ఈ హాస్పిటల్ని ఒక బెస్ట్ రన్ హాస్పిటల్, అదేవిధంగా ఒక మంచి గవర్నమెంట్ హాస్పిటల్స్ ఈ విధంగా కూడా రన్ చేయొచ్చు ఒక కార్పొరేట్ తరహాలో అనే విధంగా వీటిని తీర్చిదిద్దడానికి నా వంతుగా మా డిఎంహెచ్ఓ గారి సహకారంతో, మా డీసీ గారి సహకారంతో, మా డాక్టర్లందరి సహకారంతో చేసి పెడతానని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను.